భగత్ బ్రో, లైక్ నువ్వు సిఎఫ్డీస్ చేస్తావు అండ్ ఫ్యూచర్స్ రీసెంట్ గా స్టార్ట్ చేసావు కదా, చాలా మంది ఒక డౌట్ ఉంటది, ఫ్యూచర్స్ బెస్టా లేకపోతే సిఎఫ్డీస్ బెస్టా, ఏది సీరియస్ గా తీసుకుని ట్రేడ్ చేయాలి? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? CFDs and futures both have their own advantages and disadvantages. I recommend beginners ki aithe CFDs is the better option to test their strategy, to build their trading rules. So వీటన్నిటికి drawdown space కూడా ఎక్కువ ఉంటది. మనకి ఏదైనా మిస్టేక్స్ చేసినా కవర్ చేసుకోవడానికి టైం ఉంటది. అకౌంట్స్ అనేది తొందరగా బ్రీచ్ చెయ్యం. ఒక అకౌంట్ తీసుకొని మనం 2-3 months వరకు మనం టెస్ట్ చేసుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు ఇఫ్ వీఆర్ టూ డిసిప్లిన్. ఫ్యూచర్స్ ప్రాబ్లమ్స్ చీపర్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఫర్ ది బిగినర్ ఫ్రెండ్లీ. సో బిగినర్ ఆల్వేస్ చూస్ ఫర్ సిఎఫ్డీస్. బిగినర్స్ కి ఎందుకు ఫ్యూచర్స్ వద్దంటున్నా అంటే వాళ్ళకి ఆ ఫ్యూచర్స్ అనే ప్రొడక్ట్ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ డ్రా డౌన్ లిమిట్, అది చాలా టైట్ ప్రెషర్ ఉంటుంది. డ్రా డౌన్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. 100 స్టేజ్ వచ్చాక పేఅవుట్ తీయాలంటే మనం $2,000 ప్రాఫిట్ చేసామనుకో, అందులో మనకి $1,000 ఇస్తారు. 90% స్ప్లిట్ రౌండ్ ఫిగర్ వేసుకుంటే, అండ్ మళ్ళీ మిగతా 50% నీకు డ్రా డౌన్ లాగా మిగిలిపోద్ది. నువ్వు కొంచెం బఫర్ క్రియేట్ చేసుకోవాలి నీకు డ్రా డౌన్ ఎక్కువ కావాలంటే.